రేపైతే స్టాక్ మార్కెట్లో కుప్పకూలే పరిస్థితి ఉంటుంది. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధపు ఇంపాక్ట్ ఆషామాషిగా ఉండదు. బాండ్లు దెబ్బతింటాయి, స్టాకులు దెబ్బతింటాయి, క్రిప్టో దెబ్బతింటుంది. అదే సందర్భంలో పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి, వెండి ధరలు పెరుగుతాయి. ఇక రాబోయేటటువంటి రోజులు ఇది వరల్డ్ వార్ 3కి దారి తీయకుండా ఉండాలనుకోవాలి. ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే హార్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటోంది. ఇంకో పక్కన హౌతీ తీవ్రవాదులతో ఎర్ర సముద్రంలో దాడులు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు సముద్ర తీర ప్రాంతాల నుండి వచ్చేటటువంటి ఆయిల్ సప్లైస్కి పెద్ద ఎత్తున ప్రాబ్లం వచ్చే ప్రమాదం ఉంది. ప్రపంచం ఓ రకంగా ఇప్పుడు సంక్షోభ పరిస్థితుల్లో ఉంది. రాబోయే 4 రోజుల్లోపు యుద్ధం ఆగితే ఒక ఎత్తు, యుద్ధం ఆగపోతే ప్రపంచమంతా ఫేస్ చేస్తుంది. అదే సందర్భంలో 8 దేశాలు కలిసి ఇంకా యుద్ధం చేయలేదు. 8 దేశాల మీదన ఇరాన్ దాడి చేసింది. కాబట్టి అందరూ కలిసి దాడి ప్రారంభిస్తే, అందరి మీదన ఇది దాడి చేస్తే అది పెను విపత్తుకే దారితీస్తుంది.